ఎవరైనా వచ్చి కోట్లు వేసుకుని నెత్తిన టోపులు పెట్టుకుని వజ్రమే చేతులు పెట్టి మీకు చెప్పారనుకోండి, మీ దేవుడు మా దేవుడు ఒకడే అని, దొంగ నోటు అని మీకు లోపల కంటకుంటాను. బొర్రా పాటను కూడా నమ్మటానికి వాళ్ళ దేవుడు వాళ్ళకి దేవుడు అయి ఉండొచ్చు, మన అందులో మనకే ఇబ్బంది లేదు. కానీ ఆ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు మాత్రం కాదు. ఒకవేళ ఎవరైనా సరే ఆ దేవుడు మంచివాడు ఈ దేవుడు కంటే అని వెళ్ళిపోతామంటే మనకే ఇబ్బంది లేదు. కానీ ఆ దేవుడు ఈ దేవుడు ఒకడే అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు. ఆ దేవుడు తను తాను గర్విష్ఠిగా పిలుచుకుంటాడు, మన దేవుడు ప్రేమామయుడుగా పిలుచుకుంటాడు. ఆ దేవుడు తను తాను మోసగానిగా పిలుచుకుంటాడు. ఆయన అంటాడు, ఓ మకర్ అల్లాహు వల్లాహు ఖైరుల్ మాకరీన్ అంటాడు. అంటే మోసపుచ్చే వాళ్ళలో అత్యంత మేటంటే అల్లాహ్. మన దేవుడు మోసపుచ్చుతాడు? మోసపుచ్చని దేవుడు మన దేవుడు. ఏ విధంగా మన దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు? ఐరానికి వీలేదు, వసనే లేదు. మన దేవుడు స్త్రీలకు స్వాతంత్రం ఇస్తాడు. మన దేవుడు స్త్రీలను గౌరవిస్తాడు, స్త్రీలను ప్రేమిస్తాడు, స్త్రీలను సమానముగా సృష్టించాడు. పురుషునికి స్త్రీకి ఎలాంటి విషయంలోనూ అన్ని విషయాల్లోనూ సమానత్వం ఇచ్చాడు. ఆ దేవుడు నరకములో అత్యధిక శాతం స్త్రీలే ఉంటారు అని చెప్పాడు. ఏ విధంగా ఈ దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు? ఏమంటారు? మన దేవుడు రంగు రుచి, ఇంతవరకు అమ్మాయి పాట పడింది, మల్లపాడు అప్పాట ఏమన్నాడు? మతం లేదు, కులం లేదు, అందరూ పాపులే, అందరూ పాపం చేసి దేవుడిచ్చు దేనికి గ్లోరీ మహిమకు దూరం అయిపోయారు అని బైబిల్ చెప్తాం. కానీ ఆ దేవుడు ఏం చెప్తాడు? నల్లోడు సైతాను అంటాడు, తెల్లోడు మంచోడు అంటాడు. ఆ దేవుడికి మీ దేవుడికి అసలు పొందుందండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థమవుతుందా? మన బైబిల్ చెప్పే దేవునితో పోలినటువంటి దేవుడు ఆ పుస్తకాలలో లేడు. అందుకనే మన దేవుణ్ణి ఇంకెక్కడా పోయి ఎతకాల్సిన అవసరం మనకు లేదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే చాలు.